హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ ప్లాన్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీకు ఈరోజు మై లైఫ్ 200 క్రౌడ్ ఫండింగ్ యొక్క మంచి ప్లాన్ అయితే మీకు ఈరోజు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. సో ఇది ఖమ్మం నుంచి లాంచ్ అయింది ఫ్రెండ్స్. మీరు వచ్చేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇక్కడ డైరెక్ట్ ఫస్ట్ అయితే నేను కంపెనీ యొక్క లీగల్ డాక్యుమెంట్స్ చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ సర్టిఫికేట్ అయితే మీకు ఇక్కడ చూస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, మై లైఫ్ 28200 అని చెప్పేసి కంపెనీ యొక్క లీగల్ డాక్యుమెంట్ ఫ్రెండ్స్. ఇది మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్లో ఎంటర్ అయింది. ఓకే, ఇది వచ్చేసి మనకు ఖమ్మం నుంచి లాంచ్ అయింది ఫ్రెండ్స్. తెలంగాణ ఖమ్మం నుంచి లాంచ్ అయింది ఈ కంపెనీ వచ్చేసి. ఇక్కడ వచ్చేసి ఈ పాన్ కార్డ్ ఆధార్ కూడా ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఓకే, ఇది కంపెనీ యొక్క లీగల్ డాక్యుమెంట్స్ ఫ్రెండ్స్ ఇవి. ఓకే, డైరెక్ట్ ఇప్పుడు ప్లాన్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇవి కంపెనీ యొక్క లీగల్ డాక్యుమెంట్స్, జిఎస్టీ సర్టిఫికేట్ కూడా ఉన్నది, మీరు చూసుకోవచ్చు. సో ఓకే, ఇప్పుడు మనం ప్లాన్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. కంపెనీ నేమ్ వచ్చేసి మై లైఫ్ 200 క్రౌడ్ ఫండింగ్ ఫ్రెండ్స్. ఓకే, దీనిలో మనకు జస్ట్ 200 పెట్టి మనము ఐడి తీసుకోవడం ద్వారా మనం మంచి లక్షల్లో ఇన్కమ్ అయితే మనం సంపాదించుకోవచ్చు ఫ్రెండ్స్. సో మనకి ఇంతకుముందు మస్కిట్ ఫౌండేషన్, పీపుల్ ఫౌండేషన్, ఫోనెక్స్ ఫౌండేషన్లు ఏ విధంగా వచ్చాయో ఆ విధంగా ఇది కూడా ఒక మనకు మంచి ఆ మోడల్లో మనకి ఇక్కడ క్రౌడ్ ఫండింగ్ అయితే తీసుకురావడం జరిగింది. సో ఇది ఫౌండేషన్ అయితే కాదు, బట్ ఆ మోడల్లో మనకు డైరెక్ట్ మ్యాట్రిక్స్ ప్లాన్ అయితే తక్కువ అమౌంట్తో ఎక్కువ ఇన్కమ్ తీసుకున్న మంచి ఫండింగ్ ప్లాన్ అయితే తీసుకురావడం ఫ్రెండ్స్. ఓకే, మీకు ఇక్కడ చూసినట్లయితే మనకి కొన్ని కంపెనీల్లో ఏమవుతుందంటే మనమే టీం చేయాల్సి ఉంటుంది. మనమే కొన్ని వందల టీం చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మన కింద ఉన్న వాళ్ళ అప్గ్రేడ్, మనం జాయిన్ చేసిన వాళ్ళ అప్గ్రేడ్ కొడితేనే అప్గ్రేడ్ అవుతాము, ఇన్కమ్ వస్తుంది, లేకుంటే లేదు. సో మన అటువంటి డిసప్పాయింట్మెంట్స్ ఇందులో లేకుండా మనకు మంచి ప్లాన్ అయితే సూపర్గా డిజైన్ చేయడం జరిగింది. మీరు ఎవరిని జాయిన్ చేసుకున్నా సరే మీ అప్లైనర్ ఎంతమందిని జాయిన్ చేసినా మీ కింద రావడం జరుగుతుంది. ఎగ్జాంపుల్కి ఇక్కడ చూసినట్లయితే అప్లైనర్కి ఓన్లీ 4 legs మాత్రమే ఉంటాయి. ఓకే, ప్రతి పర్సన్కి 4 legs ఉంటాయి. ఓకే, ఇతను ఎగ్జాంపుల్ ఇక్కడ నేనున్నాను, నా కింద 4 members జాయిన్ చేయించాను. 5th person వచ్చాడు అనుకోండి, అతను ఇక్కడ ఏ పర్సన్ కింద పడతాడు. 6th person వచ్చాడు అనుకోండి, బి పర్సన్ కింద పడతాడు. ఆ విధంగా 4 person కంటే ఎక్కువ మందిని జాయిన్ చేశాడు అనుకోండి, ఆటోమేటిక్గా అతని కింద ఉన్న పర్సన్ కింద పడడం జరుగుతుంది. సో నాకు వచ్చే అమౌంట్ అనేది అతనికి అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. సో మరి ఇక్కడ కొంతమందికి డౌట్ రావచ్చు, అప్లైనర్ కష్టపడ్డదానికి ఇక్కడ ఇన్కమ్ మరి లాస్ అవుతాడు కదా రాకపోతే అనవచ్చు. సో దానికి కూడా మనకు కంపెనీ అనేది చాలా బెనిఫిట్స్ ఇచ్చింది. ఆ ప్లాన్లో ఏ విధంగా అప్లైనర్కి మనకు బెనిఫిట్ ఉంటుందనే చెప్తాను. సో ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఐడి తీసుకున్నప్పుడు మనకు 200 పెట్టి ఐడి తీసుకున్నప్పుడు మనం ఇక్కడ ఉంటాం ఫస్ట్ ప్లేస్లో. మనం ఐడి తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ మినిమం మీరు 4 members అయితే జాయిన్ చేయించడానికి ట్రై చేయండి. ఓకే, మీరు ఎవరిని జాయిన్ చేయించకపోతే నో ప్రాబ్లం, బట్ మీరైతే అందరూ అలా ఉండకుండా వర్క్ చేసుకునే వాళ్ళు మినిమం 4 members జాయిన్ చేయించడానికి ట్రై చేయండి. ఓకే, మీరు జాయిన్ చేయించకుండా అప్లైనర్ మీ పైన ఉన్న అప్లైనర్ ఎక్కువ మంది జాయిన్ చేసినా సరే మీకు యాడ్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నది. సో 100% యాడ్ అవుతాయి, డోంట్ వరీ. ఓకే, ఇక్కడ మీరు 4 members జాయిన్ చేయించారు, మీరు 200 తీసుకొని 4 members జాయిన్ చేసినప్పుడు మీకు ఒక్కొక్కరి నుంచి 400 రూపీస్ అయితే మీకు రావడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ 400 రూపీస్ జరిగినప్పుడు మీకు ఎంత అవుతుందంటే కంపెనీ ఇక్కడ మీకు ఒక్కొక్క పర్సన్ నుంచి 200 చొప్పున మనకు 800 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, మనకు ఫస్ట్ లెవెల్లో 4 members జాయిన్ చేసినందుకు 800 రూపీస్ రావడం జరుగుతుంది. ఇవి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ. ఓకే, ఈ 800 వచ్చిన తర్వాత మన ఫస్ట్ లెవెల్ అనేది కంప్లీట్ అయిపోతుంది. మనం ఇంతటితో బిజినెస్ అయిపోదు కదా, మనం సెకండ్ లెవెల్కి వెళ్ళాలి. మనం ఇన్కమ్ పెంచుకోవాలంటే 1 by 1 లెవెల్ కూడా పెంచుకోవాలి. సో మనం ఫస్ట్ లెవెల్ అయిపోయింది కాబట్టి సెకండ్ లెవెల్కి వెళ్ళాలి కాబట్టి మనం 500 రూపీస్ అనేది అప్గ్రేడ్ కొట్టుకుంటాం. ఓకే, అప్పుడు మనం 500 అప్గ్రేడ్ కొట్టినప్పుడు ఏమవుతుంది, మనం సెకండ్ లెవెల్కి వెళ్ళిపోతాం. సో ఇక్కడ మనము 500 అప్గ్రేడ్ కొడితే మనకి ఇక్కడ సేవింగ్ అమౌంట్ వచ్చేసి ఎంత 300 రూపీస్ మనకు ప్రాఫిట్ అనమాట. సో మనకు 4 members చేస్తే మనకు వచ్చే ప్రాఫిట్ అంతా 300, మన అమౌంట్ మనకు వచ్చేసి 100 ప్రాఫిట్ ఉన్నది. మనం సెకండ్ లెవెల్కి వెళ్ళిపోతాం. ఓకే, మనకు సెకండ్ లెవెల్లోకి వెళ్ళిన తర్వాత మన తర్వాత ఎవరైతే సెకండ్ లెవెల్లో అప్గ్రేడ్ కొడతారో, ఓకే, మన టీం కావచ్చు, అప్లైనర్ ద్వారా జాయిన్ అయిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే మనకు అండర్లో మనకు వచ్చేసి 4 members మన కింద అప్గ్రేడ్ కొట్టారనుకోండి, వాళ్ళ నుంచి మనకు వచ్చేసి ఒక్కొక్కరు ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు జాయిన్ చేసిన డైరెక్ట్ పర్సన్స్ 4 members ఉంటారు. ఆ 4 members అప్గ్రేడ్ కొడితే మీ అప్లైనర్కి వెళ్ళిపోతాయి. ఓకే, ఆ 4 members జాయిన్ చేస్తారు కదా,
ఆ 4 మెంబర్స్ని జాయిన్ చేసినప్పుడు ఏమవుతుంది మనకి ఇక్కడ 16 మెంబర్స్ అవుతారు. ఈ 16 మెంబర్స్ అప్గ్రేడ్ కొట్టినప్పుడు అంటే మన లెవెల్లో కాకుండా మన థర్డ్ లెవెల్లో ఉన్న వాళ్ళు అప్గ్రేడ్ కొడితే మనకు ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ 16 మంది ఒక్కొక్కరు 500 అప్గ్రేడ్ కొడతారు కాబట్టి ఇక్కడ చూసి చూడండి, పైన మీరున్నారు, మిడిల్లో మీరు జాయిన్ చేసిన పర్సన్స్ ఉన్నారు, మీ కింద థర్డ్ లెవెల్లో మీరు జాయిన్ చేసిన పర్సన్ జాయిన్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఈ 16 మంది కూడా సెకండ్ లెవెల్కి అప్గ్రేడ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కరికి నుంచి 500 రూపీస్ చొప్పున మీకు రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఎంత అవుతుంది, 16 × 500 అంటే 8,000 రూపాయలు మీకు రావడం జరుగుతుంది. సో ఇంతటితో మీకు సెకండ్ లెవెల్ అనేది టోటల్గా కంప్లీట్ అయిపోతుంది. ఓకే, మళ్ళీ సెకండ్ లెవెల్లో కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఎక్కువ ఇన్కమ్ రావాలంటే మనం థర్డ్ లెవెల్కి అప్గ్రేడ్ చేసుకోవాలి కదా. సో మనకు వచ్చిన 8,000 నుంచి ఒక 4,000 పెట్టి 4,000 అనేది మనకు అప్గ్రేడ్కి ఇచ్చుకుంటాం. ఆ 1,000 రూపీస్ అనేది అడ్మిన్కి ఇస్తాం. సో టోటల్గా మనకు 5,000 రూపీస్ అప్గ్రేడ్ పెట్టుకున్నామంటే మనం థర్డ్ లెవెల్కి వెళ్ళిపోతాం. ఈ థర్డ్ లెవెల్కి వెళ్ళినప్పుడు మనకి ఎంత ప్రాఫిట్ ఉంటుంది, 3,000 సెకండ్ లెవెల్లో ప్రాఫిట్ ఉంటుంది. ఓకే, 3,000 ప్రాఫిట్ తీసుకుంటాం కాబట్టి మనకి ఇక్కడ 3,000 ఆల్రెడీ వస్తున్నది. మన 8,000 మన 5,000 అప్గ్రేడ్ కొట్టడంలో ఆలోచించవద్దు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎవరు అప్గ్రేడ్ కొడితే వాళ్ళకి ఎక్కువ ఇన్కమ్ అనేది రావడానికి ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్ ఇందులో. ఓకే, నెక్స్ట్ థర్డ్ లెవెల్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ థర్డ్ లెవెల్లో మన కింద 64 మెంబర్స్, ఈ థర్డ్ లెవెల్లో ఉన్న 16 మెంబర్స్ 4 మెంబర్స్ని జాయిన్ చేస్తారు. ఆ 4 మెంబర్స్ 500 మరి 4 మెంబర్స్ కూడా మనకి ఇక్కడ అప్గ్రేడ్ కొట్టారనుకోండి, ఒక్కొక్కరు 4,000 అప్గ్రేడ్ కొట్టినప్పుడు మనకు 64 మెంబర్స్ నుంచి 2,50,000 రూపాయలు మనకి ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, థర్డ్ లెవెల్లో మనకి ఎంత వస్తుందంటే 2,50,000 రూపాయలు. ఓకే, ఈ 2,50,000 రూపాయల నుంచి మనకు అడ్మిన్కి 3,000 ఇస్తాము, ఆటో పూల్ మిడిల్ ప్లాన్కి వచ్చేసి 1,000 రూపీస్ ఇస్తాము. టోటల్గా ఇక్కడ 4,000 వెళ్ళిపోతుంది. సో మన ఫోర్త్ మళ్ళీ ఇక్కడ మనకి ఇంతలో థర్డ్ లెవెల్ అయిపోతుంది కాబట్టి మన ఫోర్త్ లెవెల్కి వెళ్ళాలి కదా. ఈ ఫోర్త్ లెవెల్కి వెళ్ళడానికి మనం ఏం చేస్తామంటే సిక్స్త్ లెవెల్ అప్గ్రేడ్ చేసుకుంటాం. ఓకే, ఫోర్త్ లెవెల్ అప్గ్రేడ్ చేసుకుంటాం. ఫోర్త్ లెవెల్కి ఎంత అంటే 16,000కి అప్గ్రేడ్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ వచ్చి 20,000 స్పాన్సర్కి వెళ్ళిపోతుంది, 70 ఐడీస్. ఓకే, మన పేరు మీద ఈ మిగిలిన అమౌంట్ పెట్టి మనకి ఏం చేస్తుంది కంపెనీ, 70 ఐడీస్ అనేది మన కంపెనీ ఇస్తుంది. సో మనకి ఇక్కడ 3,000 + 1,000 + 16,000 + 20,000 + 14,000 టోటల్గా 54,000 మనకి వెళ్ళిపోతుంది. ఓకే, 54,000 వెళ్ళిపోయినాక మనకు వచ్చే ఇన్కమ్ ఎంత అంటే ఇక్కడ 2 lakhs రూపీస్ మనకి ఇక్కడ థర్డ్ లెవెల్లో ప్రాఫిట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం 4th లెవెల్కి అప్గ్రేడ్ కొట్టుకున్నాం కాబట్టి ఈ 4th లెవెల్లో మనకు ఒక్కొక్కరు 256 మెంబర్స్ ఉంటారు టీమ్. ఈ 256 మెంబర్స్ ఒక్కొక్కరు 16,000 రూపాయలు అప్గ్రేడ్ కొట్టారనుకోండి. ఓకే, అందులో మనకు వచ్చేసి 40,96,000 రూపీస్ మనకి ఇన్కమ్ వస్తుంది. ఇందులో మనం 8,000 రూపీస్ అడ్మిన్కి ఇస్తాము, స్పాన్సర్కి వచ్చేసి 20,000 రూపీస్ ఇస్తే మనకు ఒక్కొక్కరి నుంచి 800 ఐడీలు ఇస్తుంది కంపెనీ. ఇక్కడ అప్గ్రేడ్ ఉండదు. ఇప్పుడు మీకు చెప్పాము ఇందాక, మరి అప్లైనర్కి 4 కంటే ఎక్కువ చేస్తే ఏం లాభం అని మీరు అడగవచ్చు. ఇందాక ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పాం కదా. సో ఇక్కడ మనకి ఇక్కడ ఈ లెవెల్కి వెళ్ళినప్పుడు మనం ఏమవుతుందంటే ఇక్కడ మనకి చూడండి, మన పేరు మీద 18,000 ఐడి 20,000 రూపాయలు పెట్టి మనకు ఐడీస్ వేస్తారు. ఓకే, ఇక్కడ ఐడి వేసేసినప్పుడు ఏమవుతుందంటే 18,000 ఐడీస్ అవుతాయి. పైన ఏమో మనకు వచ్చేసి ఇక్కడ ఎంత అవుతుంది, 70 ఐడీస్ వస్తున్నవి. ఇక్కడ వచ్చేసి మనకు 1,800. ఈ విధంగా ఐడీస్ వేసేసి వచ్చిన అమౌంట్ అనేది మనకు బెనిఫిట్ ఇస్తున్నది. సో అప్లైనర్ అనేది ఇక్కడ లాస్ అయ్యే ఛాన్స్ లేదు. సో మనకి ఇక్కడ టోటల్గా 8,000 అడ్మిన్కి వెళ్ళిపోతుంది, 20,000 వచ్చేసి స్పాన్సర్కి అప్గ్రేడ్కి ఐడీకి ఇస్తాము, 36,000 వచ్చేసి మనకు 3,60,000 వచ్చేసి మనం అప్గ్రేడ్కి ఇచ్చామనుకోండి. మిగిలినది ఎంత టోటల్ ఎంత అవుతుంది, 3,88,000 అనేది అవుతుంది. మీకు మనకు 40 lakhsలో మనం 3,88,000 తీసేస్తే 37,08,000 రూపీస్ అనేది మనకి ఇక్కడ ప్రాఫిట్ ఉంటుంది. సో ఇక్కడ ఈ ప్లాన్ కంప్లీట్ అయ్యేసరికి మనం తీసుకునే టోటల్ ఇన్కమ్ వచ్చేసి 39,13,300 రూపాయలు ఫ్రెండ్స్. ఓకే, కంపెనీ మిడిల్ ప్లాన్ వచ్చేసి మనకు 1,000 రూపీస్ ఆటో పూల్ కింద వచ్చేసి 1,22,088 రూపాయలు. నెక్స్ట్ ఇవే కాకుండా మన అండర్లో పనిచేసిన వారికి మన సపోర్ట్ ఇచ్చిన 1,870 ఐడీలు మన పేరు మీదనే ఉంటాయి. వాటిలో 1% వర్క్ జరిగినా మనకు నెలకు కనీసం 50,000 రూపాయల పైగా వస్తాయి. సో చూసారుగా ఫ్రెండ్స్, ఇట్లా ఎవరైతే ఎక్కువ 5 కంటే ఎక్కువ స్పాన్సర్ మంచి మెయిన్ లీడర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఐడి చేసుకున్నప్పుడు ఇక్కడ మనకి ఇంత మంచి ఇన్కమ్ అయితే తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇవాళ ఇది ఈ విధంగా మనకు కంపెనీ ఏ పర్సన్ కూడా లాస్ అయ్యే ఛాన్స్ లేదు. వేరే కంపెనీ మీరు ఎవరైతే చాలామంది టీం చేయలేము అది ఇదని బాధపడుతుంటారు. సో మీకు టీం చేయకున్నా సరే మీ పైన ఉన్న వాళ్ళు ఎక్కువ 4 మెంబర్స్ కంటే ఎక్కువ జాయిన్ చేసినా సరే మీకు అనేది యాడ్స్ అనేది యాడ్ అవుతాయి. సో నా యొక్క టీంలో చాలామందికి అలా యాడ్ అయినవి. సో మీరు ఎవరిని రిఫర్ చేయకున్నా సరే మీరు ఐడి అయితే వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు ఐడి వేసుకున్నా సరే మీ కింద అప్లైనర్ చేసిన 4 మెంబర్స్ యాడ్ అవుతాయి. యాడ్ అయిన తర్వాత మీకు 800 రూపీస్ వస్తున్నది. 800 రూపీస్లో మీరు అంతటితో అయిపోకుండా మీరు సెకండ్ లెవెల్కి
అప్గ్రేడ్ చేసుకోండి. మీరు 1 బై 1 లెవెల్స్ అప్గ్రేడ్ చేస్తూ ఉంటే మీకు ఇన్కమ్ అనేది పెరుగుతుంది. సో మీకు ఎవరిని టీమ్ చేయలేము అనుకున్న వాళ్ళకు కూడా ఇది మంచి ప్లస్ పాయింట్ అనమాట. సో అందరూ జాయిన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు చూడండి, మీకు ఇక్కడ మనకు మ్యాట్రిక్స్ ప్లాన్ ఏ విధంగా ఇచ్చాడు. మనకు మనకు ఫస్ట్ అప్లైనర్కి మన ద్వారా ఫస్ట్ అప్లైనర్కి 200 వెళ్తుంది. మన సెకండ్ లెవెల్కి అప్గ్రేడ్ కొట్టినప్పుడు మనకు సెకండ్ అప్లైనర్కి 500 వెళ్తుంది. ఓకే, థర్డ్ లెవెల్కి మనకు 4000 అప్గ్రేడ్ కొట్టినప్పుడు మనకు పైన ఉన్న థర్డ్ అప్లైనర్కి 4 అప్లైనర్కి వెళ్తున్నది. ఓకే, మనం ఫోర్త్ లెవెల్కి అప్గ్రేడ్ కొట్టినప్పుడు పైన ఉన్న ఫోర్త్ అప్లైన్కి 16,000 వెళ్తుంది. సో మనకి ఈ విధంగా ఈ స్ట్రక్చర్లో మనకి ఇన్కమ్ అనేది డౌన్ లైన్ నుంచి రావడం జరుగుతుంది. మనం కొట్టింది అప్లైనర్కి వెళ్తుంది. మన అప్లైనర్ నుంచి ఈ విధంగా వస్తుంది. ఎగ్జాంపుల్ మీరు 4th ప్లేస్లో మీరు ఉన్నారనుకోండి, ఈ విధంగా యూ ప్లేస్లో ఉన్న వాళ్ళకి ఇట్లా రివర్స్లో మీకు చూపిస్తుంది. సో ఈ విధంగా అనేది మనకి ఇక్కడ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చార్ట్ కూడా ఇవ్వడం జరిగింది చూడండి. ఫస్ట్ లెవెల్లో మీకు 800 ప్రాఫిట్ వస్తుంది, రిసీవ్డ్ ఇన్కమ్ తీసుకుంటారు, 500 అప్గ్రేడ్ కొడతారు, 300 ప్రాఫిట్ ఉంటుంది. సెకండ్ లెవెల్లో మనకు 8,000 రూపీస్ వస్తుంటుంది టోటల్గా. మన థర్డ్ లెవెల్కి 4,000 అప్గ్రేడ్ కొడతాము, 3,000 ఇన్కమ్ వస్తుంది, ఇన్కమ్ ప్రాఫిట్ ఉంటుంది. థర్డ్ లెవెల్లో మనకు వచ్చేసి 2,50,000 వస్తున్నవి. ఇక్కడ మనం అప్గ్రేడ్ కొట్టంగా 2,20,000 అనేది మనకు అక్కడ అప్గ్రేడ్ ఉంటుంది. ఈ విధంగా మనకి టోటల్గా మనకు మంచి ఇన్కమ్ అయితే తీసుకోవడానికి ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనకి ఏ డౌట్ ఉన్నా సరే నా కింద వాట్సాప్ నెంబర్ ఇస్తాను, నాకు వాట్సాప్ చేసేసేయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను, లింక్ ద్వారా మీరు రిజిస్టర్ అవ్వండి. సో నాకు డైరెక్ట్గా 4 మెంబర్స్ కంటే ఎవరు ఎక్కువ వచ్చినా సరే మీ కిందనే వాళ్ళు ఫిల్ అవుతారు కాబట్టి మీకు కూడా మంచి ఇన్కమ్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ అవకాశాన్ని అయితే యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా తక్కువ ఇన్కమ్ తోటి మంచి ఇన్కమ్ తీసుకోవడానికి ఛాన్స్ ఉన్నది, ఇందులో ఎటువంటి లాస్ అయ్యే ఛాన్స్ లేదు. సో అందరూ ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోవాలని కోరుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.